ఇంట్లోనే ఈజీగా చికెన్ పకోడీ ఎలా చేయాలో చెప్తా, ఫాలో అయిపోండి. పకోడీకి పీసెస్ చిన్న చిన్నగా ఉండాలి. కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, శనగపిండి, కార్న్ఫ్లోర్, పెరుగు, పసుపు. ఇప్పుడు వీటినన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఇందాక మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పచ్చిమిరపకాయలు వేసి మంచిగా కలుపుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అవ్వగానే మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ చికెన్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటది. మీకు ఎప్పుడైనా క్రేవింగ్స్ అయితే ఇలా చేసుకొని తినండి ఇంట్లో. చికెన్ మంచిగా ఫ్రై అవ్వగానే వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బయట నుంచి తెచ్చుకొని తినే కన్నా ఇంట్లోనే చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. అండ్ మనది మనం చేసుకొని తింటే ఇంకా బాగుంటది. ఇప్పుడు దాని మీదంగా కొత్తిమీర, ఆనియన్స్, లెమన్ పిండుకొని తింటే టేస్ట్ అద్రిపోతుంది. అంతే, నేను చెప్పినట్టు చేసుకొని తింటే బయట ఉన్న హోటల్స్ ఏవి పనికి రావు. దీన్ని బట్టి చూస్తే నేను కూడా హోటల్ పెట్టుకొని బతికేయచ్చు అనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. మరి మీరెప్పుడు ట్రై చేస్తారు? ట్రై చేసి నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.